అప్పుడు దాని సంగతి చూద్దాం. దొరకదని దాన్ని వదిలేద్దామని నేను అనట్లేదమ్మా. శారద తన ఇద్దరు కూతుళ్ల జాడ తెలుసుకునేసరికి ఆ ఇద్దరూ నరకం అనుభవిస్తూ ఉండాలి. అందుకే నేను ఆరాటపడుతున్నాను. రెండో కూతురు జాడ కూడా తొందరగా తెలుసుకొని దాన్ని కూడా ఒక సైకోకిచ్చి పెళ్లి చేస్తే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. మమ్మీ 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 ఎక్కడున్నావు? మమ్మీ డాడీ మమ్మీ మమ్మీ శ్రావ్య, మమ్మీ అరే శ్రావ్య, అరే ఆపవే, కళ్ళు తిరుగుతున్నాయి. స్టాప్ ఇట్, ఆపు. అసలు ఏమైందే నీకు? నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. అక్క, నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకే? రాత్రి సైకోలాగా మమ్మల్ని టార్చర్ పెట్టావు, ఇప్పుడేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? నాకు నీ మీదున్న ప్రేమ అలాంటిది. ఇప్పుడు నువ్వు నన్ను సైకో అనొచ్చు, ఏమైనా అనొచ్చు, నేనేమన్నా పట్టించుకోను. అక్క, ఒకసారి నీ తలంచు. ఎందుకే? వంచక్క, చెప్తాను. ఏ శృతి, ఏం చేస్తున్నావే? అక్క పొద్దునే కింద పడి తలకేమైనా బలంగా దెబ్బ తగిలిందేమోనని చెక్ చేస్తున్నాను. ఎందుకు శృతి? ఎందుకంటారేంటి డాడీ? నాకు ఊహ తెలిసాక అక్క ఇంత ప్రశాంతంగా ఉండడం, నవ్వుతూ మాట్లాడడం నేనెప్పుడూ చూడలేదు. ఎప్పుడు మాడిపోయిన గిన్నెలాగా ఫేస్ పెడుతుంది. ప్రెషర్ కుక్కర్లో వేసిన పాప్కార్న్ లాగా పేలినట్టు మాట్లాడుతుంది.